ఎండలతో మండుతున్న ప్రజలకు చల్లని కబురు. ఊహించిన దానికంటే చాలా ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. కొద్ది రోజులుగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు నిన్న దక్షిణ ఉత్తర అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా గత 2 రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణను తాకుతాయి. అండమాన్ నికోబార్ ప్రాంతంలోని అనుకూల వాతావరణం ఇలాగే కొనసాగితే తెలంగాణకి మరింత ముందుగా జూన్ మొదటి వారంలోనే వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. సాధారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లోకి మే 22న రుతుపవనాలు ప్రవేశించాలి. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటంతో 9 రోజులు ముందుగానే వచ్చేశాయి. కేరళను ముందస్తుగా ఈ నెల 27వ తేదీనే నైరుతి రుతుపవనాలు తాకుతాయని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. అలా జరిగితే 2009 తర్వాత అంచనాల కంటే ముందుగానే రావడం మళ్లీ ఇప్పుడే అవుతుంది. ఆ ఏడాది మే 23నే కేరళలోకి ప్రవేశించాయి. నిన్న అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈ నెల 16 నుంచి 22 మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కాగా ఇవాళ రేపు తెలంగాణలో చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.